హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేను మీ గురించి ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తీసుకొచ్చాను. చూడండి, చాలా హెల్దీ లడ్డు అన్నట్టు. మనం ఎన్ని రోజులు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా డైలీ ఒకటి తినొచ్చు. ఫస్ట్గా అలా అయితే నెయ్యి వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నేను మెజర్మెంట్ అయితే ఏది సగం గిన్నె తీసుకున్నా కాబట్టి ఫస్ట్ అయితే నల్ల కిస్మిస్లు వేసుకోవాలి. నల్ల కిస్మిస్లు చాలా హెల్దీ, చాలా మంచిగా ఉంటాయి అన్నట్టు. నల్ల కిస్మిస్లు తీసుకొని అయితే ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో బాదం పప్పు, పిస్తా, ఇంకా అక్రోటు వేసుకున్నా. నేనైతే అక్రోటు వేసుకొని వేయించుకోవాలి. ఏది మెజర్మెంటు నేనైతే సగం గిన్నె తీసుకున్నా అన్నట్టు. గిన్నెతో తీసుకోవచ్చు, కప్పుతో తీసుకోవచ్చు. అందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఎక్కువ దూరగా అంటే మెరూన్ కలర్ అయితే వచ్చేటట్టు అయితే వేయించుకోకూడదు. నెయ్యి లోపల మొత్తం ఇలా వేయించుకోవాలి అన్నట్టు. ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అన్ని నెయ్యిలోనే వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పు సగం గిన్నె వేసుకున్నా. నేనైతే నెయ్యిలో వేయించుకున్న తర్వాత అందులోనే 4 స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవచ్చు, మనం నల్ల నువ్వులు వేసుకోవచ్చు. 4 స్పూన్ల నువ్వులు, 4 స్పూన్ల గసగసాలు, మేమైతే ఖస్ఖస్ అంటాము. చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు, చాలా బాగుంటుంది. నొప్పులు ఉన్నవారైతే డైలీ ఒక పడిగడుపున ఒక లడ్డు తింటే సరిపోతుంది అన్నట్టు. మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పలుకులు ఉన్నట్టుగా మనకు తింటే పండు కింద తలిగేటట్టు అయితే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఎక్కువ సన్నంగా కాకుండా పలుకులుగా ఉండేటట్టు చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగే కొద్దిగా పట్టుకోవాలి. గసగసాలు కూడా వేసుకోవాలి అందులోనే. మేమైతే ఖస్ఖస్ అంటాము. ఇంకా కొంచెం మనం మిగిల్చుకొని పెట్టుకున్న తర్వాత అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లంతో చేస్తున్నా ఫ్రెండ్. చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు, హెల్దీ లడ్డు చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న పొడిని అయితే ఒక 4 స్పూన్లు అందులోనే బెల్లంలోనే కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా కొద్దిగా ఇలా మెత్తగా బరకగా చాలా బాగా వస్తుంది అన్నట్టు. మనం పొడి చేసి పెట్టుకున్న బౌన్లో మనం ఇది బెల్లం వేసి మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని అందులోనే వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీలైతే మనము నెయ్యి వేడి చేసి కూడా అందులోనే వేసుకోవచ్చు. నేనైతే నెయ్యిలోనే వేయించిన కాబట్టి నెయ్యి అయితే వేసుకుంటలేను. చూడండి, మొత్తం మిశ్రమాన్ని ఇలా మొత్తం పొడిని కలుపుకొని ఇలా ఉండలుగా కట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నట్టు. ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇలా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నట్టు. ఇలాగే అన్ని లడ్డూలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిల్లలకు కూడా డైలీ ఇవ్వచ్చు. డైలీ ఒక్కటి ఇవ్వకుండా సగం ఇవ్వాలి, ఎందుకంటే వేడి చేస్తుంది అన్నట్టు. చాలా బాగా వస్తాయి అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్.
నేనైతే ఇలాగే చేసుకొని అన్ని లడ్డూలు ఇలా చేసుకున్నా ఎంత బాగా అనిపిస్తున్నాయో. మనము ఒక నెల రోజులైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి పలుకులు పలుకులుగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం.